మరలా మీ కొరకు నేను తిరిగి రాబోతున్నాను. రాత్రికాల సమయంలో తేటగా మీతోనూ నాతోనూ ఇక్కడున్న ప్రాంత ప్రజలు వారి గుడారంలో నుండి ప్రతి ఒక్క వారు మాట్లాడనుగాక దేవుడికి నాను. ఎందుకంటే మనము అనేకమైన సమయాల్లో మనము వెనుకంజ వేస్తుంటాం. అన్న పాడినట్లుగా మన్ను అంటుకున్నదేమో, లోకములో ఉన్న మాల్యమంతా నీ మీద అంటుకున్నదేమో, వెనుకంజ వేస్తున్నావేమో, భక్తిలో నువ్వు పడిపోతున్నావేమో, నీ భక్తిని నువ్వు ప్రజల కొరకు నువ్వు చూపించాలనుకుంటున్నావేమో. ఆ భక్తి అంత వ్యర్థం. దేవుని వైపు నువ్వు ఎప్పుడు నిలబడుతావో, దేవుని నువ్వు ఎప్పుడు అడుగుతావో, దేవుని వైపు నువ్వు మోకరించి ప్రార్థన చేయగలుగుతావో, అప్పుడు నీ హృదయాన్ని తట్టగలిగిన ఆయన మాత్రమే. అయ్యా, నీవు మాత్రమే మా మధ్యలో, నీవు తప్ప వేరే ఒకరు లేరయ్యా. నీవు తప్ప నాయన ఈ లోకములో మాకు ఎవరు లేరు. మా తల్లిదండ్రులు మర్చిపోయినా, మా అన్నదమ్ములు మమ్మల్ని మర్చిపోయినా, మా బంధువులు మమ్మల్ని మర్చిపోయినా, మా తోబుట్టువారు మర్చిపోయినా, కన్న బిడ్డలే మమ్మల్ని మర్చిపోయినా, నీవు మరవని దేవుడు. నీవు నాయన మమ్మల్ని మరవని దేవుడు. మేము మర్చిపోతాం, మిమ్మల్ని మేము మర్చిపోగలమా? మీరు మమ్మల్ని మరవలేని దేవుడు. ఈ రాత్రికాల సమయం ఈ ప్రాంత ప్రజలతో ఈ ధ్వని ఎంతవరకు వినబడుతుందో, ఈ ధ్వని ఎంతవరకు వినబడుతుందో ఆ ధ్వని వాళ్ళ హృదయాలను కదిలించబడునుగాక, వాళ్ళ హృదయాల తట్టినైన తెరవబడునుగాక, మోరువాడి జీవితమునైనా చిగురింప చేయునుగాక. ఈ నజరేతు జాయ్ఫుల్ గాస్పుల్ అయినా చిగురిస్తున్నట్టు పేరు ఈ నాలుగునైనా సువార్తలైన అనేకమైన ప్రజలనైనా నీ తట్టు మార్చబడునుగాక. ప్రియులారా, ఈ రాత్రికాల మనతో మాట్లాడబోతున్నాను. తన దీన దాసు నిలబెట్టబోచ్చు. ఇంకా కొద్ది నిమిషాలు మనతో మాట్లాడవచ్చు. ఎవరు మౌనము కొట్టకుండా చీకటి కెరటాలలో చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృపణాయదలో చెదరిన మనసే నూతనమాయన. నీ హృదయం చెదరిపోయిందా? ఈ నూతన సంవత్సరంలో 8వ మాసం ఈ 30 దినముల సువార్త జరుగుతుందా? చెదరిపోయిన మనసు ఆయన కట్టగలిగిన దేవుడు. చప్పట్లు కొడుతూ ఆత్మతో ప్రవశిస్తూ ఆయన ప్రేమ తప్ప ఈ లోకంలో ఉన్న ప్రేమ అంతా వ్యర్థం. నీ హృదయం అంతా లోకం వైపు చూస్తుందేమో, ఆయన వైపు ఎప్పుడు నిలిచి మోకరించి ప్రార్థన చేసి ఆకాశ
రక్ష వైపు నువ్వు చేతులెత్తి ప్రార్థన చేయగలుగుతావు. అప్పుడు ఆయన తెరవబడిన ద్వారము నుండి తొంగి చూసి నిన్ను ఆయన ముందుకు తీసుకువెళ్ళగలి దేవుడు ఆయన. చూస్తున్నది దేవుడు ఆయన. నీ బాధలు నిలబడుతున్న దేవుడు ఆయన. మనుషులు ఈ లోకంలో ఎవరు నీ బాధలను నీ కళ్ళలో తొడవలేరు. ఆయన ఇక్కడ దిగి వస్తున్న అగ్ని స్తంభముగా ఈ స్థలమంతా ఆయన సంచరిస్తున్నాడు. ఎవరి ప్రేమ కొరకు వెళుతున్నావు ఈ లోకంలో దేవుని వైపు నువ్వు ఎప్పుడు నిలబడతావో ఆ ప్రేమ నీకు దొరుకుతుంది.
చకమైన మందసమానికై సజీవయాగమై యుక్తమైన సేవ. నువ్వు సజీవులుగా ఉన్నావు కనుక ఈరోజు దేవుని ఆరాధించగలుగుతున్నావు. లోకంలో ఉన్న వారందరూ సజీవులు కారు, వారు మరణించి ఉన్నారు. దేవుని వైపు నిలిచి ఉన్న వారు నువ్వు సజీవ యాగముగా ఇక్కడ నిలబడి ఉన్నావు కనుక, ఆయన నామను ధరించుకున్నావు కనుక ఈ రాత్రికాల సమయంలో మాట్లాడబోతున్న మాట, నేను ఇదిగో వస్తున్నాను, నీ కొరకు నేను రాబోతున్నాను, నేను కొరకు నేను వచ్చిన వెంటనే నిన్ను సింహాసనం ఎదుట నిలబడుతున్నాను. నా తండ్రి ఎదుట నిన్ను నిలబడిన ఆ తండ్రి నిన్ను తీసుకుని వెళ్ళి నా సింహాసనంలో కూర్చోబెట్టబోతున్నాడు. సింహాసనం కొరకు ప్రయాసపడుతున్నావా? ఈ ప్రాంత ప్రజలు దేని కొరకు ప్రయాసపడుతున్నారు? ఇదిగో యెరూషలేము పట్టణమా, ప్రయాసపడుతున్న ప్రజలారా నా వద్దకు రండి, విశ్రాంతిని కలుగజేస్తున్న దేవుడు. ఈ రాత్రి కాల సమయానికి విశ్రాంతి, లోకం వైపు చూసి విశ్రాంతి పడుతున్నావేమో, బంధువులు చూసి విశ్రాంతి పడుతున్నావేమో, నీ బలము చూసి విశ్రాంతి పడుతున్నావేమో, అయినా దేవుడు నీ హృదయం తడుతున్నాడు. రాత్రి కాల అవన్నీ వ్యర్థం, అవన్నిటిని నువ్వు చూస్తున్నావేమో, నీ బలము చూస్తున్నావేమో, నీ బంధుత్వం చూస్తున్నావేమో, నీ రక్త సంబంధాలు చూస్తున్నావేమో. ఈ రాత్రి కాల సమయాన్ని పిలిచినప్పుడు ఎవరి తరపున తిరుగుతావు? దేవుడు నీతో మాట్లాడబోతున్న మాట, నా కొరకు నువ్వు వేచి ఉన్నావా? నా కొరకు నువ్వు నిలబడుతున్నావా? సేవైనా, పరిచర్య అయినా, సంఘముల విశ్వాసి అయినా, సంఘ పెద్ద అయినా, ఎవరైనా, ఈ ప్రాంత ప్రజలు ఎవరైనా, దేవుని నామమును ధరించుకున్నవారైనా, క్రీస్తు పొలుగులో ఉన్నావా? ఎడబాయిన దేవుడు ఆయన నీ వద్దకు వచ్చిన విడవడానికి, ఆయన వద్దతో పాటు తీసుకుని వెళ్ళి ఆ సింహాసనములో కూర్చుని పెట్టడానికి తండ్రితో మొరపెడుతున్నాడు. ఈసారైనా క్షమించమని, ఈసారైనా నేను క్షమించమని నేను అడుగుతున్నాను. నువ్వు చేసినటువంటి ప్రతి పాపం దేవుడి రాత్రికాల సమయంతో మాట్లాడవచ్చు. చీకటి కెరటాలలో కృంగినావే, నీ కృపణాయలు చేస్తున్న పాపం యేసు నామమునే విడిచిపెట్టును గాక. అరుణోదయం లేచిన వెంటనే నీకు ఆయన కృప మెండుగా దిగి వచ్చును గాక. దావీదు అంటున్నాడు, నీ బలిపీఠం ఎదుట నాయన ప్రార్థన చేస్తున్నప్పుడు, అయ్యా గువ్వలు గువ్వక మునుపు తన కృపణనైనా వాటి పొందుకుంటాయేమో కానీ నేను వాటి కంటే ముందొచ్చి కృపణ పొందుకోవాలి. ఆయన కృప ఉన్నంత వరకు ఈ లోకములను నువ్వు జయించగలుగుతావు. ఆయన నీ కొరకు నా కొరకు పరలోకమును విడిచి దిగి వచ్చి, అటువంటి దేవుడు ఈ ప్రపంచములోనే, ఈ భూ ప్రపంచములోనే ఎవరు ఆయన నీ కొరకు నా కొరకు సిలువలో రక్తము కార్చినది. నీ పాపము నిమిత్తం, నా పాపము నిమిత్తం, పుట్టబోయే ప్రతి బిడ్డ నిమిత్తం ఆయన కార్చిన రక్తము విలువైనది కనుక ఆ విలువైన రక్తము కొరకు నీవు నేను ఏమి చేయగలుగుతున్నావు? ఆ రుణములను తీర్చగలవా? ఆ రుణాన్ని నువ్వు ఫుల్ఫిల్ చేయగలవా? ఆయన అంటున్నాడు, నువ్వు చేయలేవు కానీ నేను నీ వద్దకు నేను చేపిస్తాను అంటున్నాడు. మా
ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాము. అయినా మేము మీ వైపు తిరగకుండా మిమ్మల్ని ప్రేమించకుండా ధనాన్ని, ఉదారమును, బంగారమును, బంధుత్వాన్ని, లోకములో వాటిని ప్రేమిస్తూనే ఉన్నాం. నిన్ను మేము మరిచిపోతున్నాం. మాకు కన్నీళ్ళు వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మాత్రమే నీ వైపు తిరుగుతున్నామయ్యా. అటువంటి నాకు స్వలాభమునైనా అటువంటి నాయన ప్రభు జ్ఞానము కాక, అటువంటి నాయన ప్రభు ఏది నాకు రాక నీ వైపు నేను తిరగడానికి, నీ ఆత్మీయతలు నైనా నీ జీవితంలో చేయడానికి చిగురుస్తున్నటువంటి నా జీవితమునైనా యెషయా నరికినప్పుడు వెంటనే మరలా చిగురుస్తున్నాడు. నైనా మందసంలో పెట్టినటువంటి నైనా ఆరోహణ చేతికరనైనా మరలానే చిగురిస్తూనే ఉందయ్యా. నీవు చిగురిస్తున్నట్టు వేరు ఈ ప్రాంతంలో చిగురించబడాలి. ఒక్కొక్క కుటుంబం ఆశీర్వదించబడాలి. ఒక్కొక్క బిడ్డలైనా ఆశీర్వదించబడాలి. మన బిడ్డలైన చదువులైన ప్రభు ఆశీర్వదించబడాలి. నీవు తప్ప ఎవరు లేదు. నిన్ను నమ్ముకున్న బిడ్డలైన ఈ రాత్రి కాల సమయంలోనైనా వాయిద్యాలు వాయిస్తున్న బిడ్డలైన దైవిక జ్ఞానమైన దయచేసి వారు ఇంకా అనేకమైన ప్రాంతములైనా సువార్త ప్రకటించడానికినైనా వారి టీముని మీరు దీవించండి. మాతో పాటు నాయన ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి బిడ్డలను మీరు దీవించండి. మాకు నేను సహకరిస్తున్నటువంటి నేను ప్రభు కుటుంబ సభ్యులను దీవించండి. ఇక్కడ సేవకుడు నిలబడబోచుండొచ్చు. మళ్ళీ పీట మీద ఆజ్ఞనైనా మండుచుండగా నాయన ప్రభువా షట్రేక్ అబెద్నెగో ప్రభు వారు ముగ్గురు ఉన్నప్పుడు నాయన సైనికుడు చూస్తున్నప్పుడు నాయన అగ్నిలో నుండి దిగి వస్తున్నటువంటి దేవుడు మండుతున్నటువంటి జ్వాల వలె అగ్ని నాయన అభిషేకం ఈ రాష్ట్రుని దయచేయుగా అభిషేకించుగా బలపరచుగా మనుషులు ఎవరు ఆదరించలేదు. ఎవరు వద్దకు మీరు వెళ్ళదు. దేవుని వైపు తిరగండి. బంధుత్వానికి వెళ్తున్నారేమో, మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నారని ఆయన అంటున్నాడు, నేను తల్లిగాను, తండ్రిగాను, స్నేహితుడిగాను, నీకు నేను భార్యగాను, భర్తగాను, నేను దేవుడు. నీ కన్నీలను పొడవగలిగిన శక్తి, సామర్థ్యము నాకు తప్ప ఈ లోకములు ఎవరికి లేదంటున్నాడు ఆయన. లోకము మాలి మాటలు చూస్తున్నావు, అవి నీ మీద అంటున్నాలేమో. నేను దూరపరచాలి అంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి, భాషలు మాట్లాడాలి, ఆయన వరాలనికి దయచేయాలి అంటే ఆయన వైపు నువ్వు మాట్లాడాలి, ముఖాముఖిగా మాట్లాడాలి. రాత్రికాల సమయం మనతో, సంఘముతో, ఈ ప్రాంత ప్రజలతో ఆయన మాట్లాడవచ్చు. ప్రభువా అంతవరకు నైనా ప్రభువా ప్రారంభంలో ముగింపులోని మీరు ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడిన విధానం కొరకైన స్తోత్రం. ఈ నజరేతు జాయిఫుల్ గాస్పెల్ నెరవేరుస్తున్నట్టు మీరు మా అధ్యక్షుడినైనా ప్రభువా మేము విశ్వాసముతో ముందుకు వెళ్తున్నాం. ముగ్గురుగా నలుగురుగా నాయన ప్రభువా కుటుంబం అంతా మేము సాగుతూ ఉండగా మాతో పాటు నైనా ప్రభువా సహకరిస్తున్నటువంటి నైనా సౌండ్ సిస్టమ్ బిడ్డలను, తన కుటుంబాలను, వాయిద్యాలు వాస్తున్న బిడ్డలనైనా ప్రభు కుటుంబాలను, వారు వెళ్తున్నట్టు మార్గములనైనా నీ కాపుదల, నీ భద్రత, నీ దూతలనైనా ప్రభు దయచేయుడుగాక. మీరు మాత్రమే ప్రతి కార్యము జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకుని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.